1995లో పాడుబడ్డట్టుగా హైదరాబాదు. ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి అలాగే ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కారు ఉండుంటే న్యూయార్క్ వాషింగ్టన్లా మారేది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హైదరాబాదు చరిత్రకు అవమానం మండిపడుతుంది తెలంగాణ వాదులు. సిగ్గు లేదు కొంచెమన్నా కూడా. ఇక్కడ సొమ్ము తినుకుంటా ఈ గడ్డని అది చేసుకుంటా హైదరాబాద్ అంట 1995లో పడావు పడేట్టు ఉన్నదంట. ఈయన వచ్చి దిద్దినంట మొత్తం చంద్రబాబు నాయుడు. ఈ మాట తెలంగాణలో ఉండి అనాలి నువ్వు, ఆడ కాదు, ఢిల్లీకి పోయి అనుడు కాదు. మళ్ళీ ఎవడన్నా మాట్లాడితే ఈ పచ్చకుక్కలన్నీ ఒకటే మీద పడతా ఉంటాయి మన మీద. హైదరాబాద్ని అవమానపరుస్తావా, తెలంగాణని అవమానపరుస్తావా? ఎంత దమ్ముంటే నీకు, ఎంత ధైర్యం నీకు? హైదరాబాద్కు బొడ్రాయి నువ్వేసినావా, ఏమంటారు శంకుబాడ నువ్వు వాతినావా ఏమన్నా? హైదరాబాద్ దాని చరిత్ర ఎంత, ఎన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది హైదరాబాద్కి. నువ్వు దాంట్లో ఈకగానివి కాదు, తోకగానివి కాదు, నువ్వు మొదటోనివి కాదు, చివరోనివి కాదు. నువ్వు ఏమిట్లా బోలు, దేని ఏ లెక్క ప్రకారం మాట్లాడుతున్నావు? ఏదో హైటెక్ సిటీకి ఆడ రెండు ఒక అది కట్టంగానే హైదరాబాద్ మొత్తం నువ్వే నిర్మించినట్ట. ప్రజలు ఉరికిస్తారు వీడికి వచ్చినావంటే, ఈ మాట వచ్చి వీడికి వచ్చి అన్నావంటే. జరని మాట్లాడేటప్పుడు నువ్వు వయసు పెరిగింది కానీ ఇంకా అది అయితే లేదు మీకు. ముఖ్యమంత్రి అయినాక కళ్ళు కనపడకుండా అవుతున్నట్టుంది అది. ఇంకా హైదరాబాద్ మీద వాడు ఏడుస్తారు ఏమరా? మీకు మాకు సంబంధమే లేకపోయే, అయిపోయే పోయిరి. 10 ఏళ్ళు ఉన్నాం కదా, 10 ఏళ్ళ దుకాణం కూడా అయిపోయింది కదా. ఇంకా హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? పొద్దుగా లేస్తే హైదరాబాదు మరి 10 ఏళ్ళకెళ్ళి ఏం బిక్కట్ట కడతా ఉన్నావు? అమరావతిలో నీళ్ళ పిల్లర్లు కట్టి పెడతా ఉన్నావు. హైదరాబాద్ గురించి హైదరాబాదుని 1995లో నువ్వు వచ్చి మొత్తం ప్రపంచ పటంలో పెట్టినటువంటి సిపాయి మోతవారివి. మరి ఏదో 10 ఏళ్ళకెళ్ళి అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేకపోయినావు. పోనీ ఈ 5 ఏళ్ళలో కడతావా, చూపిస్తావా? ఇప్పటికి 7 కాలం గడిచిపోయింది కదా. ఈ 5 ఏళ్ళలో ఈ చంద్రబాబు నాయుడు కట్టేది ఏమి ఉండదు. చూడండి మీరు పోయి అమరావతికి మళ్ళా సేమ్ ఆ నీళ్ళ పిల్లర్లు పెట్టేసి చూపించేసి ఈ గ్రాఫిక్స్లో అద్దాలు చూపించేసి ఆ ఏబిఎన్ TV5 ఈ ఛానళ్ళల్లో అద్భుతం, ఆహా ఓహో మొత్తం మోతవారి సూపర్ తోపు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ప్రచారాలు చేయించుకోడు తప్ప నువ్వు చేసేది కూడా ఏం లేదు. నువ్వు మొదటి టర్మ్లో ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు? రెండోసారి నీకు అధికారం వచ్చింది కదా ఏపీలో. ఆ ఏపీ అమరావతిని నువ్వు కట్టి అప్పుడు నిజంగా నువ్వు పెద్ద విజన్ ఉన్నటువంటి లెజనరీ లీడర్ అని చెప్పేసి అప్పుడు నువ్వు చూపించుకో. నువ్వు అడుక్కోరా అదివే మా తెలంగాణ గురించి నీకు ఎందుకు చెప్పు ఊకే. మనకి ఇది మాట్లాడితేనేమో మీ వాళ్ళు ఊరికొస్తూ ఉంటారు. ఇక హైదరాబాద్ పడావు పడ్డట్టుంటుంది. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? పడావు పడ్డట్టుంటే ఎట్లా ఉంటే? అద్భుతమైన నగరం హైదరాబాదు. నువ్వు కాదు, నీ ముత్తాతలు పుట్టక ముందు నుంచే ఇది ఒక ప్రపంచ పటంలో ఉన్నటువంటి సిటీ హైదరాబాద్.